2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది? ఏ నక్షత్రాల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల? వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది, ఇది నా కర్మ అని అంటూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది? కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి? తప్పకుండా అమ్మా. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది. ఈవెన్ జ్యోతిష శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనేనమ్మా. సో కర్మ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది. నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను, ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను, కూర్చోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నానంటే నాకంటూ ఒక కర్మ ఉంది. కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి, ఏదో ఒక పుణ్యం ఉంది. కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ, అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం. అయితే కర్మలో 3 రకాలు ఉంటాయమ్మా: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ, గతంలో కానీ, పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి. దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది. మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే కావచ్చు కాక వచ్చింది. అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి. మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం, మిగతాది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది. అయితే ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అన్నమాట. అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి పూజించాలనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది, నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది. అది కంప్లీట్లీ నా చేతుల్లో ఉండేటువంటిదమ్మా. పూజలు, ప్రాయశ్చిత్తాలు, శాంతులు, ఇవన్నీ జపాలు, ఇవన్నీ కూడా ఈ ప్రారబ్ధ కర్మలోకే వస్తాయండి. సంచిత కర్మని మనం మార్చలేమండి, గతంలో ఉన్నది కాబట్టి అది. సో ప్రారబ్ధ కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము? ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తిపూర్వకంగా ఆయన వేడుకుంటూ ఉన్నాం. సో అది ఒక ప్రారబ్ధ కర్మ. లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం, అది ఒక ఉపాయము. లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు, అబద్ధాలు, దారుణాలు, హత్యలు, లేకపోతే ఏదైనా సరే ప్రారబ్ధ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడున్న సంచిత కర్మ, ఇక్కడ పెరిగిన ప్రారబ్ధ కర్మ, రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు, విపరీతమైన ఆరోగ్య సమస్యలు, విపరీతమైనటువంటి అప్పులు, తీవ్రమైనటువంటి దారుణ హత్యలు, ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీకు క్లారిటీ వచ్చింది కదండి. ప్రారబ్ధ కర్మ అంటే కరెంట్లీ మనం చేసుకునేటువంటిది. ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారబ్ధ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని, ఈ రెండిటి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి, రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి, రేపొద్దున నేను దొంగలా మారి జైల్లో ఉంటాను, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇలా అన్నమాట. ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా, ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి, మన కంటికి కనబడినటువంటి కూడా కొన్ని ఉంటాయండి. మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు ఆ దారుణం యాక్సిడెంట్ అనేటువంటిది జరగాలి, మనకే ఎందుకు ఆ దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు, బికాజ్ సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. సో కాలసర్పదోషము కానీ, కుజదోషములు కానీ, ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఉంటాయమ్మా. అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్పదోషం వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ, గోవుని చంపడం వల్ల కానీ, కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది. ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే అండి, నక్షత్రాలకి, రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు, అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే, ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి, ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం. తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి. శని అనేటువంటి ఆయన కర్మకారకుడు, ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది? ఆ కర్మ ఉంది కాబట్టే ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు. సో అలాగా
ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకున్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడచ్చు, వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఏ కర్మ అనేది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం వారికి ఈ 2026 సంవత్సరంలో ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఏ సందర్భాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మా గారు? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ కర్మ సిద్ధాంతము సంచిత కర్మ అనేటువంటిది 2026 సంవత్సరంలో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన మొట్టమొదటిగా మనం గమనిస్తే గురువు అనేటువంటి ఆయన 12, 1, 2 స్థానాల్లో 2026 సంవత్సరంలో వీళ్ళకి నడుస్తున్నారండి. 12, 1, 2 స్థానాలు గురువు అనేటువంటి ఆయనకి ఎప్పుడైనా సరే 1, 5, 7, 9 దృష్టిలు ఉంటాయమ్మా. ఈ 12, 1, 2 అంటే మిథున, కర్కాటక, సింహరాశులు అండి. సో ఇక్కడ జనవరి 1వ తారీఖు నుంచి లెక్క కాబట్టి జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు మిథున రాశిలో అంటే ఇక్కడ 12వ స్థానంలో ఉంటారమ్మా. సో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 12వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 6 మంత్స్ అంటే జూన్ 1వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అని అంటే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయండి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. శుభకార్యాలకి బాగా ఖర్చులు పెట్టడం, విదేశీ యోగం అయితే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుందండి. కుటుంబంలో చికాకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఫ్యామిలీ బిజినెస్లో ఎందుకు 4వ స్థానం మీద గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఫ్యామిలీ బిజినెస్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం, అనారోగ్యము 6వ స్థానం మీద పడుతుంది కాబట్టి, రుణ బాధలు 6వ స్థానం మీద పడుతుంది కాబట్టి, అవమానాలండి 8వ స్థానం మీద పడుతుంది కాబట్టి, వృత్తిలో ఇబ్బందులు 10వ స్థానం మీద దృష్టి పడుతుంది కాబట్టి, సో ఈ రకమైనటువంటి ప్రభావాలన్నీ కూడా జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనబడబోతున్నాయి అని చెప్పొచ్చమ్మా. అయితే మళ్ళీ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా ఇప్పుడు కూడా గురుడు స్వరాశి అంటే జన్మరాశి అయినటువంటి కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. అయినా సరే గురుబలం ఉండదు, కానీ కొంచెం ఎఫెక్ట్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంటాయండి. ఏ విధంగా ఉంటాయి? ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, చికాకులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. సంతానం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మీ పిల్లలు కానీ మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంచెం ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. కెరీర్లో మీరు ఎంత కష్టపడినా రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవడము, ఈ సమయంలో కూడా విదేశీ యోగం అనేటువంటిది మీకు బాగా అనుకూలిస్తుంది. ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన అనుకూలించకపోయినా విదేశీ యోగం బాగా అనుకూలిస్తుందండి మీకు ఈ 2 పీరియడ్ ఆఫ్ టైమ్స్లో కూడా. అయితే ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ దాకా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే గురుడు 2వ స్థానంలోకి వెళ్ళబోతున్నారమ్మా. దీనివల్ల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గురు బలము అనేటువంటిది మీకు కలిసి రాబోతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గురుబలం ఎప్పుడు వస్తుందండి? 2026లో అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఈ టైంలో ఏం జరుగుతుంది? ధన లాభము, విపరీతంగా డబ్బు అనేటువంటిది చూడడం, విద్యలో అభివృద్ధి, పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి విద్య అనేటువంటిది, రుణ విముక్తి, అప్పుల బాధ నుంచి బయటికి రావడం, ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో శత్రువులతో అనేటువంటిది ఆ శత్రువుల మీద విజయం సాధించడం, కొత్త కొత్త నూతన పరిచయాల వల్ల లాభము అనేటువంటిది కలగడం, జాబ్లో ప్రమోషన్ రావడం కానీ నూతన అవకాశాలన్నీ కూడా ఉండడం కానీ 2026వ సంవత్సరంలో గురుబలం పెరిగిన తర్వాత అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పొచ్చండి ఈ పీరియడ్ ఆఫ్ టైం. అయితే మనం శని అనేటువంటి గ్రహాన్ని కూడా గమనించాలి. ప్రధానమైనటువంటి గ్రహాలు 4 అమ్మ: గురు, శని, రాహు, కేతువులు. 2వ గ్రహమైన శనిని చూస్తే సంవత్సరాంతము కూడా సంవత్సరం ఎండింగ్ వరకు కూడా 9th హౌస్లో అంటే మీన రాశిలో ఉంటారండి. దీనివల్ల ఏం జరుగుతుంది? మంచి అవకాశములు అనేటువంటివి వస్తాయమ్మా. ఎస్పెషల్లీ విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూతన అవకాశాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ అవకాశం కోసం లేకపోతే మీ స్థాయి పెరగడం కోసం, డబ్బు సంపాదించడం కోసం, సో మీ ఫ్యామిలీ కోసం, ఫాదర్ కోసం బాగా కష్టపడతారండి. సంవత్సరాంతము కూడా ఇదే ఫలితాలు శని వల్ల మీకు కలుగుతాయి. రాహు కేతులు మనం బాగా గమనిస్తే అండి, రాహు అనేటువంటి ఆయన సంవత్సరాంతము కూడా 8, 7 స్థానాలు అనేటువంటి కుంభ, మకర రాశిలో ఉంటారు. నవంబర్ 25వ తారీఖున రాహు కేతులు ఇద్దరు కూడా ట్రాన్సిట్ అవుతారండి. రాహు ఏమో 7వ స్థానమైన మకరంలోకి వస్తే 1వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వస్తారండి. రాహు కేతువులు ఇద్దరూ కూడా ఆశ్లేష నక్షత్రానికి సంవత్సరాంతము 2026లో అనుకూలంగా లేరు. దీనివల్ల చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చూడడం ఒకటి. ఎప్పటి వరకు? 2026 నవంబర్ 25వ తారీఖు దాకా యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమ రాహు వల్ల అసంతృప్తి అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చు. నవంబర్ 25 తర్వాత నుంచి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కానీ,
పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు ఆటంకాలు రావడం కానీ జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కేతువును మనం బాగా గమనిస్తే 2026 నవంబర్ 25 దాకా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది చూసే అవకాశం ఉంటుంది. నవంబర్ 25 తర్వాత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతారు, కానీ మానసికమైన ఒత్తిళ్లు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఈ విధంగా ఆశ్లేష నక్షత్రానికి గురు, శని, రాహు, కేతుల్ని మనం బాగా గమనిస్తే మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి. 2 halves కింద మనం చూస్తే 2026ని సెకండ్ హాఫ్ అనేటువంటిది కొంచెం బెటర్గా కనబడుతోంది కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ కన్నా. సో ముఖ్యమైన పనులు కానీ, మేజర్ ఈవెంట్స్ కానీ, నిర్ణయాలు కానీ ఏదైనా ఉంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లోనూ ఇయర్ ఎండింగ్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇయర్ ఎండింగ్లో మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినడం కానీ, మీ జీవితంలో పెను మార్పులు రావడం కానీ ఖచ్చితంగా జరుగుతాయమ్మా. ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు మా గారు? రవి అనేటువంటి ఆయన కలిసి రావడం వల్ల ఏప్రిల్ 17వ తారీఖు దగ్గర నుంచి జూన్ 17 దాకా మీ కెరీర్ గ్రో అవుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి అని చెప్పొచ్చండి. మళ్ళా తిరిగి సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా ఇలాంటి యోగమే మీకు పడుతుంది. మళ్ళా డిసెంబర్ నెలంతా కూడా మీకు 6వ స్థానంలో రవి వల్ల శత్రువుల మీద విజయం సాధించడం, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, రుణబాధల నుంచి బయటికి రావడం, డిసెంబర్ నెల 2026 మీకు ఒక రాజయోగము అని మరీ చెప్పొచ్చమ్మా. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు మా గారు? ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఏదైనా ఒక ఆశ్లేష నక్షత్రం నాడు ఆశ్లేష బలి హోమము కానీ, పూజ కానీ చేయండి. గురుబలం పెరగడానికి శ్రీరుద్ర హోమము అనేటువంటిది చేయండి. రాహు, కేతులు ఇద్దరు కూడా అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఎవ్రీడే చాంటింగ్ చేయడం చాలా మంచిదండి. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. 2026 మాత్రమే కాదండి, జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.